ఎలా ఉంది ఇప్పుడు ఈ రోడ్డు? బ్రహ్మాండంగా ఉంది. గతం ఎలా ఉండేది ఈ రోడ్లు లేనప్పుడు? గతం ఇప్పుడు బాగాలేదు, ఇప్పుడు బాగు. ఓకే. ఇప్పుడు మేము అరికెళ్ళాలంటే ఎట్టండి టౌన్ దగ్గర డౌన్ దగ్గర నుంచి వస్తున్నావు ఏంటి? బైపాస్ ఎలా ఉంది? గుంటుపల్లి వస్తానండి. ఎలా ఉంది రోడ్డు? బాగుందండి, చాలా బాగుంది. గతంలో ఈ బైపాస్ అయినప్పుడు పరిస్థితి ఏంటి? ఏం మనం సిటీలో కట్టడం కదండి, ఏం బాగా ట్రాఫిక్ బ్రహ్మాండంగా ఉంది, బాగుంది. ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది. ఇప్పుడు అయిపోయింది. ఎక్కడి నుంచి వస్తున్నావు? గుంటుపల్లి నుంచి. గుంటుపల్లి నుంచి. అంతకుముందు ఎంత టైం పట్టింది నీకు జర్నీ? చాలా టైం పట్టేదండి, గంటన్నర పట్టేదండి. విజయవాడ వెళ్ళి తిరిగాము కదా బ్రిడ్జి మీదుగా. ఇప్పుడు బాగుంటాయి. టైం కలిసి వస్తుంది. 10 నిమిషాలు అక్కడికి వచ్చాను, ఇంకా 10 నిమిషాలు వెళ్ళిపోతాం ఇంటికి. మళ్ళీ మేము గుంటూరు వెళ్ళటానికి ఇందాక ఇటు విజయవాడ వెళ్ళాము. మళ్ళీ రిటర్న్ లో గుంటూరు దారి ఉందామని వస్తే లేదుగా. ఇప్పుడు తొందరగా టైం కలిసి వస్తుంది. బైపాస్ రోడ్ ఎలా ఉంది? బాగుంది. జర్నీ ఎలా ఉంది? జర్నీ కూడా బాగుంది. ఎక్కడి నుంచి వస్తారు? నేను జీజీహెచ్ నుంచి వస్తున్నాను, అసెంబ్లీ దగ్గర. గతంలో ఎలా ఉండేది? అసెంబ్లీ ఎలా వచ్చారు? చాలా దూరం ఊర్లోంచి వచ్చేవాళ్ళం, చిన్నకాకాని ఊర్లోంచి వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు చాలా బాగుంది. టైం సేవ్ అవుతుంది. 15 నిమిషాలు వచ్చేసా. గతంలో ఎంత టైం పట్టేది? అరగంట 30 గంట పట్టేది. ట్రాఫిక్ అయితే అసలు గంటన్నర. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు చాలా బాగుంది, ఎక్కడ లేదుగా, హాల్ట్ లేదుగా. ఎక్కడికి వెళ్తున్నారు? అమరావతి వెళ్తాం. ఎలా ఉంది బైపాస్ రోడ్? బాగుంది. గతంలో ఎలా ఉంది? ఎట్లా వెళ్ళారు? ట్రాఫిక్ ఊళ్ళోంచి రావాలి, విజయవాడ ఊళ్ళోంచి రావాలంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది. ఎంత టైం పట్టింది? మాకు ఇక్కడ 40 నిమిషాలు పట్టింది. అవుట్పల్లి ఎంత టైం పట్టింది? అవుట్పల్లి నుంచి ఇక్కడికి 40 నిమిషాలు. గతంలో ఎలా ఉండేది? గతంలో అంటే గంటన్నర పట్టింది. ట్రాఫిక్ సమస్య ఏం లేదు. లేదు. ఒక రోడ్డే వదిలేరు, రెండోది కూడా వదిలితే బాగుంటది. రెండోది కూడా వదులుతారు త్వరలో. మేము ఈ రోడ్లో పని చేస్తాం. ఇబ్బందిగానే ఉండేదిగా, ఇప్పుడు బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ఇబ్రహీంపట్నం నుంచి అండి. మేము ఇప్పుడు అమరావతి వెళ్తున్నాం సార్. బాగుందండి, మంచిగా ఉంది. గతంలో చాలా ఇబ్బంది పడేవాళ్ళం, ఇప్పుడైతే హ్యాపీగా వెళ్తున్నాం సార్. కాకపోతే కొంతమందికి తెలియకపోవటం వల్ల, అంటే సైన్ బోర్డులు లేకపోవటం వల్ల ఇబ్బంది అవుతుంది. అదొక్కటి సైన్ బోర్డు పెడితే బాగుంటుంది. అంటే ఎక్కడ విజయవాడ వెళ్ళాలంటే ఎటు ఎగ్జిట్ అవ్వాలి, హైదరాబాద్ వెళ్ళాలంటే ఎటు ఎగ్జిట్ అవ్వాలి. ఇప్పుడు నేను ఎలా సఫర్ అయ్యానో అలా అవ్వచ్చు అని ఆ సైన్ బోర్డులు ఉంటే అందరూ హ్యాపీగా ఈ రోడ్లు యూజ్ చేసుకుంటారు అనేది. చాలా తక్కువ టైం పడుతుందండి, చాలా టైం పట్టేది కదా. దీనివల్ల చాలా మందికి చాలా రకాలుగా ఉపయోగకరంగా ఉందండి. టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. మనీ ఎలా అంటే ఫ్యూల్ వల్ల. బైపాస్ రోడ్ బాగానే ఉందన్న, కాకపోతే మధ్యలో కొన్ని బోర్డుల దగ్గర కన్ఫ్యూజ్ అయ్యా. నేను హైదరాబాద్ వెళ్ళాల్సిన ఇప్పుడు గుంటూరు వెళ్తున్నాను. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ యూటర్న్ తీసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. నేను ఏలూరు నుంచి అన్న హైదరాబాద్ వెళ్ళాలి నేను. అదే ఇప్పుడు యూటర్న్ తీసుకొని ఇప్పుడు పెట్టుకుని నాకు బోర్డుల వల్ల కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్తున్నా. అటు అమరావతి మీద నుంచి వచ్చేసాను, ఆ బ్రిడ్జ్ మీద నుంచి. ఇప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్తున్నాను అన్నా. బైపాస్ లేనప్పుడు అంటే అప్పుడు విజయవాడ ఊర్లో నుంచి వెళ్ళేవాళ్ళం, అప్పుడు బాగానే ఉండేది. కానీ ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. బోర్డులు ఏమి ఉండటం వల్ల హైవే ఉండటం ప్లస్ అయింది, కాకపోతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. అవి కొద్దిగా మిస్ అవ్వడం వల్ల కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది. కాకపోతే హైవే ఉండటమే బెటర్ కదా, రోడ్డు కూడా అవి కూడా. ఈ రోడ్నే తిరుగుతూ ఉంటాను నేను, రోజు పెనమాకి వెళ్తా ఉంటాను తుళ్ళూరు నుంచి. అది ఎలా ఉంది బైపాస్ రోడ్? బైపాస్ రోడ్ ఏమనిగా ఉంది. గతంలో మనం గొల్లపూడి వెళ్ళాలన్నా లేకపోతే జగ్గైపేట వెళ్ళాలన్నా 70 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ చుట్టూ తగ్గంగా అమరావతి మంచి యూజ్ఫుల్. ఇప్పుడు ఎంత 10 నిమిషాల్లో తిరిగేది. 10 నిమిషాలు. గతంలో 5-6 గంటలు పట్టేది, లేకపోతే ట్రాఫిక్ జామ్ అయితే 20 గంటలు కూడా పట్టేది. బైపాస్ అందరికి యూజే. లింగాపాలెం. ఎట్లా ఉంది బైపాస్ రోడ్? బ్రహ్మాండంగా ఉంది. గతంలో ఎలా ఉండే బైపాస్ లేనప్పుడు? అబ్బో గతులు కదా, బాగా రోడ్లు బాగుండే కాదు, ఇప్పుడు బాగున్నాయి. ఇప్పుడు బాగున్నాయి. టైమింగ్ ఎట్లా ఉంది? టైం కూడా కలిసి వస్తుంది బాగా. ఎక్కడికి వెళ్తున్నారు? ఇంకా అమరావతి. ఎలా ఉంది బైపాస్ ప్రయాణం? బాగుంది అన్న, చాలా బాగుంది. ఫ్రీగానే వెళ్ళిపోతున్నారు అందరు జనాలు అందరూ. సంక్రాంతికి చాలా ఇబ్బంది పడేది ప్రతి సంవత్సరం, ఇప్పుడు కొద్దిగా పర్లేదు. ఎప్పుడు జర్నీ చేస్తుంటారు మీరు? జర్నీ ఎలా టైం ఎలా సేవ్ అవుతుంది మీకు? టైం అయితే బాగానే సేవ్ అవుతుంది అన్న. కొద్దిగా నైట్ అయితే ఇంకా బాగా సేవ్ అవుతుంది కదా. మొత్తం విజయవాడ మొత్తం తిరిగొచ్చే లోపు ఇటే షార్ట్ కట్ నుంచి వెళ్తాం, చాలా బాగుంది. ప్రయాణం అంతా ఇంకా కొండ చుట్టూ తిరిగి రావడం తప్ప ఇటు ఇప్పుడు షార్ట్ కట్ నుంచి చాలా బాగుంది. ఎక్కడికి వెళ్తున్నారు? నేను గుంటూరు. ఎక్కడి నుంచి వస్తున్నారు? కనిచర్ల. ఎంత టైం పడుతుంది? టైం అంటే 30 గంట. గతంలో ఎలా ఉండే మీకు బైపాస్ అయినప్పుడు?
గతంలో అంటే కొంచెం రిస్క్, ఉమ్. విజయవాడ నుంచి ట్రాఫిక్ చాలా రిస్క్ పడేవాళ్ళు. ఇప్పుడు ఫ్రీగా బాగుంది, గతంలో ఎంత టైం పట్టేది? గంట పైన పట్టేది. ఉమ్. ఇప్పుడు ఈజీబుల్గా బాగుంది, ఇదిగో బాగుంది. బైపాస్ గురించి ఏం చెప్తావు ఒక మాటలో చెప్పాలంటే? ఎక్సలెంట్ అండి, బాగుంది. ప్రయాణం కూడా బాగుంది. రాజమండ్రి నుంచి అజ్మీర్ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? హైదరాబాద్ హైదరాబాద్. ఎంత ఎలా ఉంది మీ బైపాస్? బైపాస్ బాగానే ఉందండి. గతంలో మీకు ఎంత టైం పట్టేది హైదరాబాద్? గతం అంటే ఇంతకుముందు బైక్ మీద ఎప్పుడు రాలేదండి. ట్రైన్కి వెళ్ళి ట్రైన్ జర్నీ చేసుకోండి. ఇప్పుడు మొన్న పొంగల్కి వెళ్ళినప్పుడు వెళ్ళాను, ఇప్పుడు మళ్ళీ వస్తున్నాం. గొల్లపూడి నుంచి వస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడ మందరం వెళ్తున్నాం. ఎలా ఉంది రోడ్ బైపాస్? సూపర్గా ఉంది. గతంలో ఎలా ఉండేది మీకు? గతంలో విజయవాడ మొత్తం తిరిగి రావాల్సి వచ్చేది, ఆ. టైం పట్టేది. ఇప్పుడు 10 నిమిషాల్లో రావాల్సి వస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు సూపర్గా ఉంది. రాజధానికి సూపర్గా ఉండేది బైపాస్.